హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ట్రాక్టర్ బ్లాగ్. ఈరోజు మట్టికి అయితే పోతానా. మన టైగర్ని అయితే ఎక్కుదాం. మనకు ఫేవరెట్ బండి అంటే ఎందుకంటే ఎంతైనా నేర్చుకున్న బండి ఫీల్ వేరే ఉంటుంది నడిపింది. కాకపోతే ఆ బండి ఎక్స్చేంజ్ పెట్టి జాయినర్ వేసుకున్నాను అన్నాడు. కానీ సోనాలిక ఎంతైనా బెస్ట్. నా ఫేవరెట్ ట్రాక్టర్. ఏ బండి నడిపిన ఫీలింగ్ కానీ సోనాలిక నడిపిన ఫీలింగ్ ఘోరం వస్తుంది డ్రైవర్కి. ఏ డ్రైవర్కైనా. మనం లోడింగ్ దగ్గరకు వచ్చినాం. ఈ బండి పొలం కన్నా లోడింగ్ బండ్లు అయితే బాగానే ఉన్నాయి. నేటు గడ్డకు పెట్టుకున్నా. మరి ఎప్పుడైతుందో. ఇప్పుడే బండ్లు అయితే కదులుతాను. ఇప్పుడే బండి దించిన మట్టి గాడాలు ఎట్లా పడ్డావు. ఏ టైం అవుతుందో మన బండి లోడ్ అయ్యే వరకు. బండ్లు ఇప్పుడు మనం పక్కకు సైడ్ పెట్టుకున్నాం. మా బండ్లు అయ్యేటట్టు బొచ్చడి బండ్లు వచ్చినాయి. ఇంకా రోడ్డు కూడా ఉన్నాయి. మన బండి కాడికి అయితే వచ్చిన. మన బండి కొంచెం ముంగడ పెట్టుకున్నాం. మెల్లమెల్లగా బండ్లు జరుగుతాయి. మనం కొంచెం ముంగడ పెట్టుకుంటే మళ్ళీ వెనక బండ్లు అవుతాయి. జాగ చూసిన మొత్తం కాలువలనే పెట్టుడు అవుతాయి. బండ్లు జాగలేక మన వెనుక బొచ్చడు బండ్లు ఉన్నాయి. ఇంకా బండ్లు అయితే ఇప్పుడే జరుగుతాయని బండి కొంచెమైనా ఇప్పుడు మనం ముంగట ఐచర్ బండి వస్తుంది. అది మళ్ళీ అటు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ముంగడి పోదామన్నా గాడ ఉన్నది. అందుకే రివర్స్ ఎత్తున్నాయి. కాలువలోకి వస్తున్నాం అన్ని బండ్లు. లేకపోతే అటు పత్తి చెట్లు ఉన్నాయి. అవి ఖరాబ్ అవుతాయి. మనం ముంగట ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ ముంగడ పెట్టుకుంటే డబ్బా ఉంది. ఇంజన్ స్టేట్ అవుతుంది. మొత్తం అటు కొంచెం దిగితే కాలువలనే చూడరు. ఇట్లా అంగుతానే డబ్బాలు ఘోరం అంగుతాను డబ్బాలు. నేను బండి పట్టుకొచ్చి గంటన్నర అవుతుంది. ఇంకా నా ముంగట లైన్ లో బండ్లే ఉన్నాయి. ఇంకా నా వెనక బాగానే బండ్లు ఉన్నాయి. ఐచర్ బండ్లు బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఐచర్ వస్తుంది. మన బండే రెండో సీరియల్కి వేరే బండి ఉన్నాయి. కానీ ఆయన బండి పక్కకు పెట్టి అన్నానికి పోయేటప్పుడు అందుకే నేను పోతాను. ఇక నెక్స్ట్ మన బండి మనం కొంచెం బండ్లు కట్టేటట్టు పెట్టుకోవాలి. అందుకే సైడ్కి పెట్టుకుంటాను. మొత్తం కాలువకు పక్క పంట పెట్టుకుంటాను. కొంచెం జారితే బండ్లు అన్ని కాలువలకే పోతాయి. ఇక మన ముంగట పవర్ ట్రక్ ఉన్నది. 12 seconds later. ఫైనల్లీ మన ముంగడి పవర్ ట్రక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన బండి లోడింగ్ పెట్టుకోవాలి. మన బండి అయితే ఇప్పుడే లోడింగ్ పెట్టిన 3 బకెట్లు పడితే డైరెక్ట్ డబ్బా నిండుతుంది. ఇది చైన్ చేసి పెద్ద బకెట కరెక్ట్ 3 డబ్బాలు నిండుతుంది. ఇంకొకటి పోతే అయిపోతుంది. ఎప్పు అవుతుంది పని ఫాస్ట్ గా. ఇంకొన్ని రోజులు అయితే ఇక మాకు రోడ్ కూడా పడుతుంది. బండి లోడ్ అయింది. సగం దూరం వచ్చిన గుద్దలు అమ్మాయితాను. టాప్ లేకపోతే మొత్తం టాప్ లేకపోతే ఎండ గుద్దాల కొడతాను. టాప్ ఉన్నది కాబట్టి ఏం లేదు. టాప్ లేని వాళ్ళకు డైరెక్ట్ కాలు కింద కూర్చుంటాను. ఇంకా బాగానే బండ్లు ఉన్నాయి. ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కిన. ఒక ట్రిప్కు 2 గంటలు పడుతుంది. 38 బండ్లు వచ్చినాయి మనతో. మనం అన్లోడింగ్ పాయింట్ వేరే వీడియో ఇద్దాం. మనం దగ్గర దాకా వచ్చినాం. ఇప్పుడే కొంచెం ఎండ అయితే పోయింది. మబ్బు కొంచెం నీడ వచ్చింది. ఇంతసేపు గుద్దాలు ఎండ కొట్టింది. ఇప్పుడు కొంచెం నీడ వచ్చింది. మనం ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్ దగ్గర దాకా వచ్చినాం. ఇది ఎర్రమట్టి మొన్నటిగా కొంచెం నీళ్లు ఉండే. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. గాడాలు పడ్డాయి. మనం గింత అటు ఇటు పోతే మెత్తగా సప్పున కూర్చుంటాయి డబ్బా. అందుకే మనం మధ్యలో నుంచి వెళ్ళిపోతాం. అటు కడ నుంచి ఆల్రెడీ గాడాలు పడ్డాయి. మంచిగా చూసుకుంటా పోవాలి. మనం 38 బండ్లలో మనం ఒక్కలమే ఇలా బండిలో కొడతాను. అన్లోన్ పాయింట్కి అయితే వచ్చినాం. ఆల్రెడీ మట్టి కొట్టినాం కానీ నేను పోలే. ఇదే ఇక నేను ఫస్ట్ ట్రిప్ పోయినా. 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు పెట్టిండు. దీంతో 4, 5 ఇక మనం వీడియో ఇస్తాం. మళ్ళీ ట్రిప్ అయితే వీడియో అయితే తీయలేకపోయినాం. ప్లీజ్ మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.